హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఇవాళ అయితే వెజిటేబుల్స్ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ నేనైతే బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి నాటు బీరకాయలు వెరైటీ అనమాట. ఇవి కొంచెం వర్షాలు పడినాయి, సో దానికి ఇప్పుడు కొంచెం పడిన పింద అంతా కూడా కొన్ని అయితే ఉండి బాగానే వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి నాకైతే బీరకాయలు. ఇప్పుడు వరకైతే కాయలేదు కానీ ఇప్పుడు కొంచెం బాగా వస్తున్నాయి. ఇది నాకు తెలిసి థర్డ్ హార్వెస్ట్. అండ్ ఇది వచ్చి లాంగ్ బీరకాయ వెరైటీ. ఇది కూడా బాగానే బారుగానే వస్తున్నాయి. ప్రీవియస్ కూడా నేను హార్వెస్ట్ చేశాను. ఇది ఇంకొక కాయ అనమాట. ఇది ఈరోజు మన బీరకాయల హార్వెస్ట్ అయితే ఇక్కడతో బీరకాయల హార్వెస్ట్ అయితే అయిపోయినాయి. ఈరోజు అయితే నాకు 3 వచ్చాయి బీరకాయలు, 2 నాటుకాయలు, ఒకటేమో లాంగ్ బీరకాయ వెరైటీ. అండ్ ఇంకప్పుడు పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ పచ్చిమిర్చి కొన్ని అయితే పండిపోతున్నాయి. నేను అవి చాలా చిన్నగా ఉన్నాయి అని చెప్పి వదిలేస్తున్నాను. ఈ హీట్ వల్ల అవి ఆల్రెడీ చిన్న పిందెలు కూడా పండిపోతున్నాయి. బేసిక్గా చిన్న పిందెలు కాదు, చాలా చిన్న సైజ్ కాయలు కూడా పండిపోతున్నాయి అని చెప్పాలనుకున్నాను. ఇక్కడ నేను ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల అవి పెద్దగా ఏం గ్రో అవ్వట్లేదు. బట్ అవి వచ్చి ఒక 15 డేస్ అట్లా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా కలర్ అయితే వచ్చేస్తున్నాయి. నేను అవి చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా పెరుగుతాయేమో అన్నట్టు నేను ఉంచేస్తున్నాను. ఇలా అయితే ఇంకా కలర్ వచ్చేస్తున్నాయని ఇంకా వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడ్డానికి చాలా సన్నగా ఉన్నాయి, అందుకని చెప్పి నేను హార్వెస్ట్ చేయకుండా అలా ఉంచడం వల్ల అలా పండాయి. బట్ ఇవైతే చట్నీస్లో వాటిలో వేస్తున్నాను, బాగుంటున్నాయి టేస్ట్. అది కూడా నాకు పెద్ద కలర్ అయితే ఏం డిఫరెన్స్ రావట్లేదు. ఇవి చట్నీస్ వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంతమంది పండుమిర్చి తొక్కు కూడా చేసుకుంటారు. బట్ ఇది కొంచెం స్పైసీగానే ఉంది, అందుకని చెప్పి నేను చేసుకోవట్లేదు. దట్టు అంత సన్నగా ఉంది కదా, కొంచెం లావుగా ఉండే కాయలు అయితే కనుక పండుమిరపకాయ పచ్చడికి వాటికి బాగుంటాయి. ఇంత సన్నగా ఉన్నది పచ్చడి కూడా బాగుంటుందా బాగోదా అనే డౌట్తో నేనైతే అదేం చేయట్లేదు. జస్ట్ రోడ్ చట్నీలకి అయితే యూస్ చేసుకుంటున్నాను. అదే కొంచెం పెద్ద కాయల వెరైటీ అవి అయితే కనుక మనం పండుమిరపకాయ పచ్చడి కూడా పట్టుకోవచ్చు. పండుమిర్చి, చింతపండు, ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని అన్నీ మిక్స్ చేసి అలా ఉంచుకొని తర్వాత కంప్లీట్గా అంటే 90% వరకు రుబ్బుకొని అట్లా ఉంచుకొని దాన్ని కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకుని అట్లా చేసుకోవచ్చు, లైక్ రెగ్యులర్ మన పండుమిర్చి పచ్చడి చేసుకున్నట్టు. బట్ ఇవైతే మరీ సన్నగా ఉంటున్నాయి కాబట్టి నేనైతే ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, మన పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే హార్వెస్ట్ చేయాలి. ఒక్కొక్కసారి మనం పచ్చిమిరపకాయల స్టెమ్స్ కూడా ఇరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి దానికి ఉన్న పిందెలు కానీ దానికి వచ్చే ఫ్లవరింగ్ అని అంతా పోతుంది కదా. అందుకని నేను చూసుకుని కాయ ఒకటే పట్టుకుని హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ కొన్నిసార్లు అయితే స్టెమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, చిన్న చిన్న స్టెమ్స్. ఇంకా అది మనం ఏం చేయలేం, బట్ కొంచెం జాగ్రత్తగా అయితే కోసుకోవాలి కోసుకునేటప్పుడు. అలా కోసుకోవడం వల్ల మనకి ఇంకా పచ్చిమిర్చి కాయలుండి ఆ కొమ్మ విరిగిపోతే కనుక కొంచెం ఫీల్ అవుతాం కదా, అలా లేకుండా ఉండాలి అంటే స్లోగా కాయ మాత్రం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. వర్షాలు పడినప్పుడు పచ్చిమిరపకాయ కూడా పూత కొంచెం పింద స్టేజ్లో లైట్గా అప్పుడే ఫ్లవర్లో నుంచి పచ్చిమిరపకాయ వస్తూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నవన్నీ కూడా పండిపోయి రాలిపోతూనే ఉంటాయి వర్షం వస్తే. ఆర్ ఎక్సెస్ హీట్ ఉన్నా కూడా ఆ ఫ్లవరింగ్ అనేది రాలిపోతూ ఉంటుంది, ఆర్ కొంచెం పింద వచ్చిన తర్వాత కూడా రాలిపోతూ ఉంటాయి. బట్ మనం కొంచెం వెదర్ మీడియంగా అంటే ఎక్సెస్ హీట్ లేకుండా ఎక్సెస్ వర్షం లేకుండా అట్లా ఉంటే కనుక బాగా వస్తాయి. ఇప్పుడు నాకు వర్షాలు పడినప్పుడు మొత్తం రాలిపోయాయి. బట్ ఆగిన తర్వాత వచ్చిన ఫ్లవరింగ్ మాత్రం ఇప్పుడు నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వచ్చాయి, కొంచెం బెటర్గానే వచ్చాయని చెప్పాలి. అండ్ ఇదిగోండి, ఇక్కడ కొమ్మ ఇరిగిపోతే చూపిస్తున్నాను, దానికి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఒకసారి వర్షం పడింది అంటే ఇంకా ప్లాంట్స్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. బేసిక్గా సమ్మర్లో కన్నా అంటే ఎండలో ఉన్నట్ల కన్నా ఒకసారి వర్షం పడిన తర్వాత ఊరికే పట్టుకుంటే ఇరిగిపోతూ ఉంటాయి. ఇదిగోండి, ఇవాళ మన పచ్చిమిర్చి హార్వెస్ట్ అయితే ఇవి వచ్చాయి. అండ్ ఇంక ఇప్పుడు టమాటో హార్వెస్ట్ అయితే చేసుకుందాము. టమాటోస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి, సో అందుకే నేను అంత పెద్ద గిన్నె అయితే తెచ్చుకున్నాను.
మనం చిన్న చిన్న గిన్నెలు తెచ్చుకొని దానిలో అయితే నేను పైకి వచ్చే వరకు పట్టుకొని వెళ్తుంటే ఇక్కడ బ్యాక్ యార్డ్లో నుంచి నేను ఇంట్లోకి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ టమాటోలు ఏమన్నా పడితే కనుక అవి పగిలిపోతున్నాయి. ఎందుకంటే కంప్లీట్గా పండినవి కావు కదా, జస్ట్ కొంచెం పచ్చున్న కాయలు నేను కొంచెం కలర్ వచ్చినవి కోసేస్తున్నాను కాబట్టి అవి పడ్డాయి అంటే టప్మని మొత్తం పగిలిపోతున్నాయి కాయ అంతా. సో అలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను పెద్ద బౌల్ తెచ్చుకున్నాను. సో మీరు హార్వెస్ట్ కొంచెమే ఉన్నా కానీ పెద్ద గిన్నె అయితే తీసుకొని వెళ్ళి హార్వెస్ట్ చేసుకోండి. స్పేస్ ఉండడం వల్ల నష్టమే లేదు. ఒకవేళ స్పేస్ లేకుండా అవి పడిపోతే కనుక మనకి అనవసరంగా పాడైపోతాయి. ఒకవేళ మంచిగా ఉంటే కనుక అవి ఇంకో 10 days మనం యూజ్ చేసుకోవడానికి, అంటే ఇప్పటికిప్పుడు వాడేయకపోయినా ఒక 10 days తర్వాత అయినా వాడుకోవచ్చు. బట్ అవి పగిలిపోతే మనం ఇన్స్టెంట్గానే వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం హార్వెస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం పెద్ద బౌళ్ళు ఆర్ ఏదైనా మీరు కావాల్సింది తీసుకుని వెళ్ళి దానిలో అయితే హార్వెస్ట్ చేసుకోండి. ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేశాను. ఇది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి షేర్ చేశాను. అండ్ ఇగోండి ఈరోజు మనకి చాలా అంటే చాలా అయితే ఇంకా కలర్ వచ్చేస్తున్నాయి. కొంచెం వర్షం పడింది అండ్ మళ్ళీ ఫుల్ ఎండలు వస్తున్నాయి కదా, ఇంకా ఆల్మోస్ట్ అవన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా కంటిన్యూస్ ఒకటేసారి వచ్చేస్తున్నాయి. అప్పుడు రెండు పండితే కనుక మనకు కంటిన్యూస్ కర్రీస్కి అట్లా వస్తాయి కదా. బట్ ఇప్పుడు ఒకటేసారి పండిపోతే మనం స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవాలి. లేదు మనకి సరిపడగానే వారానికి అట్లా వస్తూ ఉంటే కనుక మనం అలా వాడుకోవచ్చు. అండ్ ఇంకా నాకు చాలా బర్డ్స్ అయితే వస్తున్నాయి వీటి కోసం. ఆ బర్డ్స్ తిన్న తర్వాత ఉన్నవి మాత్రమే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆ బర్డ్స్ సగం తినేసి అలా వెళ్ళిపోతే కనుక నేను మళ్ళీ హార్వెస్ట్ చేసేసి వాటిని ఒక పక్కకు పెడితే అవి మళ్ళీ వచ్చి తినేస్తున్నాయి. సో ఇంకా నేను అవైతే ఫొటోస్ అసలు ఏం తీయలేదు, ఆ బర్డ్స్ వచ్చినప్పుడు కానీ అవి తింటున్నప్పుడు కానీ అట్లా. బట్ ఒక్కొక్కసారి నాకు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కనిపిస్తే కనుక చూపిస్తాను. ఇందాక ఒకటైతే చూపించాను కదా ఆ విధంగా. అండ్ నేను ఇప్పుడు ఇలా చెట్లు పడిపోయాయి కదా, పడిపోయాయి ఇంకా వాటిని మళ్ళీ లేపడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఇంకా మొత్తం చెట్లు రూట్స్ దగ్గరే కదులుతున్నాయి. మళ్ళీ రూట్ నుంచి డిస్టర్బ్ అవుతుంది ఎందుకు అని చెప్పి ఇంకా అట్లనే కింద వదిలేసి ఇంకా మేము హార్వెస్ట్ చేసుకునే ముందు ఒకసారి మొత్తం చెక్ చేసుకొని అప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. లైక్ ముందు ఏమైనా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాతే మేమైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. బట్ అప్పుడు చెక్ చేస్తున్నప్పుడైతే మేము ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. ఫస్ట్ మీరు ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకోవాలి ఏదన్నా అనుకుంటే కనుక ఏదైనా సౌండ్ చేస్తూ కానీ అక్కడ కదిలిస్తూ ఉండి కానీ అప్పుడు మాత్రమే వెళ్ళి హార్వెస్ట్ చేసుకోండి. అక్కడ అలా గుబురుగా ఉంటే కనుక వాటిలో ఏమున్నాయో మనకు తెలియదు కదా. సో మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ మీరైతే హార్వెస్ట్ చేసుకునే ముందు చెక్ చేసుకుని అయితే హార్వెస్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలా హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇంకొకటి మనం గ్లౌజెస్ అవి వేసుకొని హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా సేఫ్ అని చెప్పాలి. ఇంకా టమాటో చెట్ల విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఇయర్ అయితే నాకు ఈ టమాటో మొక్కలు ఇలా పడిపోయాయి కదా. యాక్చువల్లీ మనం ఇలా టమాటో మొక్కలు అవి పడిపోకుండా ఉండాలి అంటే మనం కొంచెం గ్రో అయిన తర్వాతే ఒక 12 inches to 15 inches మొక్కలు అయిన తర్వాత మనం టమాటా మొక్కలకి రౌండ్ కేజెస్ అట్లా ఉంటాయి, లేకపోతే స్టిక్ టైప్ సపోర్టింగ్ స్టాండ్స్ కూడా ఉంటాయి. అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మొక్క పడిపోకుండా దానికి మనం కట్టేస్తూ ఉంటే కనుక అది స్ట్రైట్గా గ్రో అవుతూ ఉంటుంది. ఎంత విండ్ వచ్చినా ఎంత వర్షం వచ్చినా కూడా బరువుకి పడిపోవడం అట్లా లేకుండా అయితే ఉంటుంది. ఇవి మనకి అమెజాన్, లోస్, హోమ్ డిపోలో ఈ స్టోర్స్లో అయితే ఉంటాయి యూఎస్లో. ఇండియాలో అయితే అమెజాన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్ అట్లా అయితే ఉంటాయని అనుకుంటున్నాను నేను. సో మనం అలా పెట్టుకోవడం వల్ల మొక్కంతా పడిపోకుండా అట్లా అయితే పెంచుకోవచ్చు. ఇంకా అలా ఉండడం వల్ల మనకి ఫ్రూట్ ప్రాపర్గా ఉందా, కలర్ అలా వచ్చిందా లేదా అనేది మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ అలా దాని కింద ఏమైనా ఉన్నాయా అన్న భయం కూడా ఉండదు. అండ్ ఇంకా నేను టమాటో మొక్కలు వేసుకున్నప్పుడు ఫస్ట్ అయితే కౌ మాన్యూర్ కంపోస్ట్ అయితే ఇచ్చాను. మొక్క వేసుకునేటప్పుడు అది వేసుకుని దానిలో అయితే పెట్టుకుని గ్రో చేసుకున్నాను. సో తర్వాత అయితే నేను ఇంకా కంటిన్యూస్ వాటరింగ్ ఇచ్చుకుంటూ అయితే గ్రో చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంకా నైట్రోజన్ అట్లా ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనం మళ్ళీ కంపోస్ట్ అది కూడా ఇచ్చుకుంటూ ఉండి వాటరింగ్ చేస్తూ ఉంటే కనుక మనకు బాగా వస్తాయి ఈల్డ్ అయితే. ఇనీషియల్ ఫస్ట్ 60 days అట్లా అయితే ఏం రావు. మనం పెంచుకున్న టమాటో మొక్కలు అయితే అది ఏమైనా స్టోర్ నుంచి ఆల్రెడీ మనం ప్లాంట్స్ తెచ్చుకుని గ్రో చేసుకుంటే కనుక
మనకి ఫాస్ట్‌గానే ఫ్లవరింగ్, ఫ్రూట్ అంతా కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గ్రో చేసిన మొక్కే మనకిస్తారు కాబట్టి. మనం పెంచుకునేదేంటంటే మనకి 60 డేస్ టు 80 డేస్ అయితే మొక్క పెరగడానికే టైం పడతది. ఇది ఈరోజు మన టమాటో హార్వెస్ట్ అయితే బానే వచ్చాయి కాయలైతే. నేను లైట్ షేడ్ ఉన్నవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. 1 ఆర్ 2 డేస్‌లో అయితే మొత్తం పండిపోతాయి. అండ్ ఇప్పుడు మనం బెండకాయలైతే హార్వెస్ట్ చేసుకుందాము. మనకి బెండకాయలు కూడా కంటిన్యూస్ అయితే హార్వెస్ట్‌కి వస్తూనే ఉంటాయి. అండ్ అలానే డైలీ హార్వెస్ట్ చేయాలి. డైలీ వచ్చిన ఫ్లేవర్ వచ్చినట్టయితే మనకి బెండకాయ వస్తది. ఎక్సెస్ హీట్ అండ్ వర్షము లేకుండా ఉంటే. లేదు మనకి టెంపరేచర్ మీడియంగా ఉంది అనుకుంటే గనుక 70-80% అయితే మనకి ప్రతి ఫ్లవరు కూడా బెండకాయ వస్తాయి. అది సెల్ఫ్ పాలినేటరే కదా బెండకాయ. అందుకు ఇంకా పాలినేటర్స్ ఉండడం వల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంకా మంచిగా అయితే వస్తాయి. ఇంకా చిన్నగా ఉన్న బెండకాయ చెట్లు అయితే మనకి బాగానే వస్తూ ఉంటాయి. అలా లీవ్స్ కట్ చేసేసుకుని అండ్ మనం నెక్స్ట్ వచ్చే బెండకాయలు అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. అలానే చెట్టు కూడా చాలా పెద్ద అయిపోతే కనుక వాటిని మనం ఎక్కడికైతే చిగురులో ఒకవేళ లేకపోతే కనుక ప్రూనింగ్ చేసేసుకుంటే ఒక 2 ఫీట్ హైట్ నుంచి మిగిలిందంతా పైన ఉన్నదంతా మనం ట్రిమ్ చేసేస్తే ప్రూనింగ్ చేసేసుకుంటే మళ్ళీ మనకి కొత్త చిగుర్లు వచ్చి కొత్తగా అయితే కాయలు రావడం స్టార్ట్ అవుతాయి. నేను కొన్ని చెట్లను అయితే పైన ఇంకా పూత పింద అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటిని అయితే నేను హాఫ్కి కట్ చేసేసాను స్టెమ్స్ని. చేయడం వల్ల మళ్ళీ కింద అంతా కూడా చిగుర్లు వచ్చి అక్కడ నుంచి కాయలు అయితే వస్తున్నాయి. బట్ అంత ఫాస్ట్గా అయితే ఏమొచ్చేదు. బట్ వన్స్ ఆ స్టెమ్స్ మళ్ళీ గ్రో అయ్యి రావాలి కాబట్టి స్లోగా అయితే వస్తాయి. అండ్ మనం ఒక్కసారే పైకంతా అయిపోయింది కదా, ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడితో ఎండ్ అని చెప్పి మనం మొక్కలైతే కట్ చేసేయన అవసరం లేదు. జస్ట్ హాఫ్కి ట్రిమ్ చేసుకున్న ప్రూనింగ్ చేసుకున్న మనకి మళ్ళీ అయితే చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్తగానే కాస్తాయి. సో దాట్ వే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు అదే చెట్టు యూజ్ చేసుకుని బెండకాయ చెట్టు లైఫ్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అలా మనం సగంకి కట్ చేసేసి మళ్ళీ పెంచుకోవడం వల్ల. లేదు మనకి సీడ్స్ ఉన్నాయి పెట్టేవే ఫాస్ట్గా గ్రో అవుతాయి అలా అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. ఆరల్స్ మీరు ఇట్లా సకానికి కట్ చేసేసిన తర్వాత చెట్టుకి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా సీడ్స్ పెట్టుకుని గ్రో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ యూఎస్లో మాకు 5 to 6 monthsే వస్తాయి కాబట్టి మాకు ఇంకా ఛాన్స్ అయితే లేదు. బట్ ఇండియాలో అయితే మీకు వన్స్ ఇంకా అయిపోతుంది, చెట్టు ఇంత పెద్దది అయిపోయింది కాయదు అనుకున్నప్పుడు చెట్టుకి మధ్యలో మళ్ళీ మీరు సీడ్స్ పెట్టుకునేటప్పుడు కౌ మాన్యూర్ కంపోస్ట్ ఇట్లాంటివి వేసుకుని సీడ్స్ పెట్టుకుంటే కనుక మీకు ఈలోపు ఆ స్టెమ్స్ గ్రో అయ్యేటప్పటికి చెట్టు మొలకలు వచ్చి ఇవి కూడా పెద్దవి అవుతాయి. కాస్తాయి, రెండు కాస్తాయి. లేదు అనుకుంటే కనుక కొత్త చెట్లు బాగా పెరుగుతుంటే పాత చెట్లు అయితే తీసేయవచ్చు. లేదు ఈ పాత చెట్లు కాయలు వస్తున్నాయి అనుకుంటే కనుక రెండిటిని అలా ఉంచుకోవచ్చు. కొంచెం ఎక్కువ కంపోస్ట్ అలా ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా దోసకాయలు ఉన్నాయి. ఇంకా దోసకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి నాటు దోసకాయల వెరైటీ. ఇంకొక కాయ కూడా ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇది ఇంటి పక్కన ఉన్న దోసకాయ పాదు దాన్ని వచ్చింది. అండ్ ఇది వచ్చి గోంగూర చెట్ల దగ్గర ఉన్న దోసకాయ. ఇది బోర్గా కాస్తుంది. ఇది ఒక వెరైటీ దోసకాయ, 4th వెరైటీ ఇదే దోసకాయ నేను అప్పుడు చెప్పింది. ఇదనమాట దోసకాయ అయితే లాంగ్గా ఉంది, అంటే బార్గా ఉంది కాబట్టి చూస్తే అలా అనమాట. ఇక్కడ ఇల్లు అయితే పక్కన 2 కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఫుల్ నాయిసీగా ఉంది. ఇదిగోండి ఇవాళ ఫైనల్ హార్వెస్ట్. ఈరోజు మనకి చాలా టమాటోస్ వచ్చాయి. లైట్గా షేడ్ ఉన్న టమాటోలు కూడా నేనైతే కోసేసాను. దానివల్ల ఏంటంటే మనకి 2 డేస్లో అయితే మనకి కలర్ వచ్చేస్తున్నాయి. తర్వాత వాటిని స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. అండ్ పచ్చిమిరపకాయలు పండుని కొన్ని బాగున్నాయి. అండ్ కొన్ని బెండకాయలు, 2 దోసకాయలు అండ్ 3 బీరకాయలు వచ్చాయి. టమాటోలో 2 బీరకాయలు నాటు వెరైటీ, బెండకాయ మన ఇండియన్ వెరైటీ, పచ్చిమిర్చి కూడా మన ఇండియన్ వెరైటీనే, దోసకాయ కూడా అన్నీ మన ఇండియన్ వెరైటీనే. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ కనుక నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకైతే రీచ్ అవుతుంది. సో దానివల్ల మీరు ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.